స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేరళలో జరిగిన విలయం ఇప్పుడు దేశంలో తీర ప్రాంత వాసులందరినీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు సుందర తీరంగా భావించినటువంటి కేరళ వయనాడు ప్రాంతంలో వచ్చినటువంటి ఉత్పాతం దేశం మొత్తాన్ని కలిచివేస్తుంది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల మంది ఆచూకీ లభ్యం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ కనుమల్లో అలానే ఋతుపవనాల ప్రవేశం సందర్భంలో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అదే తరహాలో తూర్పు కనుమల పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. పశ్చిమ కనుమలు దేశానికి పశ్చిమ తీరం అంతటా వ్యాపించి ఉంటాయి. తూర్పు కనుమలు దేశానికి తూర్పు తీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. పైగా ఈ తూర్పు తీర రేఖలో ఎక్కువ వైశాల్యం ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళుతున్నటువంటి పరిస్థితి. దీంతో కొండలపై నివాసం ఉండేవాళ్ళు కొండల్ని సుక్షేత్రాలుగా మార్చాలని భావిస్తున్నటువంటి సందర్భాలు, ఖనిజాల అన్వేషణకి ఉపయోగిస్తున్నటువంటి విధానాలు, వీటి వల్ల ప్రకృతి విలయానికి ఆస్కారం ఉంటుందా అనేటువంటి చర్చ నడుస్తుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఉత్తరాన హిమాలయాలు, ఇవి దేశానికి పెట్టని కోటలు అనేటువంటి అభిప్రాయం ఉండేది. సో ఇప్పుడు పశ్చిమ కనుమల్లో జరిగినటువంటి ఉత్పాతం దేశం మొత్తాన్ని కూడా కలిచివేస్తుంది. తూర్పు కనుమల సెక్యూరిటీ పైన కూడా చర్చ నడుస్తుంది. ఏ విధంగా ఉండొచ్చు? ఈ రెండు ప్రాంతాలకు ఏదైనా వైవిధ్యం ఉందా? ఇది ఏమన్నా కొత్త సమస్యను తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? డెఫినెట్గా అండి. అందరూ కూడా మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకంటే పర్యావరణవేత్తలు, జాగ్రఫికల్లో అనుభవం ఉన్న వ్యక్తులు ఎప్పటికప్పుడు వారు చేస్తూనే ఉన్నారు. మీరన్నట్టు పశ్చిమ కనుమల్లో ఈరోజు వాయనాడు పరిస్థితి చూస్తే ప్రకృతి రమణీయతకు మారిపోయారు కేరళ. అటువంటి కేరళలో దాదాపు 365 మంది చనిపోయారంటే ఇప్పటివరకు 168 శవాలు దొరికినాయి. ఇంత శవాలు కూడా దొరకల. మొండెం దొరికింది, తల్ల దొరకల. అది చివరికి సోఫాలో కూర్చున్న అట్లట్లా చనిపోయారు పిల్లలు. 3 విలేజ్ కూర్చున్నట్టు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు, అసలు అలానే అంటే 3 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయినాయి. అంటే ఇక్కడ ఒకటే అండి, ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే ఏమవుద్ది అనేదానికి నిదర్శనం ఇప్పుడు వాయనాడు. మీరన్నట్టు పశ్చిమ కనుమల్లో ఉన్న సుందరమైన వనాలే ప్రకృతి రమణీయత మారుపేరైన ఈ మొత్తం కంప్లీట్ కొండంలో ఏ విధంగా కొండచెల్లి విరుగుపడి ఈ రోజున 206 మంది గల్లంతారు, ఇంతవరకు దొరకల. ఇదే సమయంలో 93 పునరావాస కేంద్రాలు 10,000 మంది పైన ఉన్నారు. పినరపి విజయ్ అని చెప్పి ముఖ్యమంత్రి తన శాయశక్తి ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి గారు కూడా ఆయన చూడండి మిలిటరీ వాళ్ళతో కలిసి స్వయంగా వెళ్ళేసి తను సహాయక 3 కోట్ల రూపాయలు తను సొంతంగా ఇచ్చడంతో పాటు దీనికి తెలుగు వాళ్ళైన చిరంజీవి గారు, రామచంద్ర గారు ముందుకు వచ్చి 1 కోటి రూపాయలు ప్రకటించడం మనం మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. నటులు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వాళ్ళందరూ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఒక భాగం కేరళ. అటువంటిది పశ్చిమ కనుమల్లో ఇలా జరిగితే రేపు తూర్పు కనుమల పరిస్థితి ఏంది? మనకి దాదాపుగా ఒడిశా నుంచి అప్ టు తమిళనాడు వరకు నీలగిరి అనే మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉన్నది. దీనికి 75,000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. అంటే ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే పశ్చిమ కనుమ కంటే తూర్పు కనుమలు పురాతనమైనవి. మరి రేపు పరిస్థితి ఏంటి? మీరన్నట్టు ఇక్కడ బాక్సైట్ గనులు తవ్వకాలు జరుగుతారు. మనకి ఎప్పుడు విశాఖ మన్యం అంతా కూడా అదే డిస్కషన్ కదా. దాని మాటన ఇప్పుడు ఒడిస్సా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకి విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతం. ఏది? తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలను ఇప్పటికైనా మనం ఎలర్ట్ చేసుకోకపోతే ఆ కొండలపైన ఉన్న ఏమున్నాయి వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఈ కనుక కంట్రోల్ చేసుకోకపోతే ఆ కొండ చెర్లు విరిగిపడి ఇప్పుడు ఊళ్ళకే ధ్వంసం అయిపోయింది. దానికంటే ప్రమాదకరమైన మన గంటికలు మనకి ఈ యొక్క తూర్పు కనుమలు కాపాడుకోవాల్సిన ఉంది. దీన్ని చాలా కాలం నుంచి అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు. దీంతోపాటు ఎంతమంది చూసుకుంటే అండి మనకు గనులు త్రవ్వకాలు, మనకి ఒడిస్సా చేసుకు మీరు అన్నట్టు విశాఖపట్నం తీర ప్రాంతంలో బాక్సైట్, లిగ్నైట్ గనులు గురించి చేస్తున్నారు. అది గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి గారు అనుభవ వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన యొక్క వనరులు మనం కాపాడుకోవాలి. గతంలో చూసుకుంటే 2009, 2014, 2019 చూసుకుంటే అక్కడ మెయిన్ వచ్చేసరికి అరకులో దాదాపుగా కోడిపుంజుల గ్రామం అనే గ్రామం 2006లో అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ కొండచెర్లు ఇట్లనే విరిగి పడిపోయి దాదాపు 19 మంది జల సమాధి అయిపోయారు. 100ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు అరకులో చూస్తూ ఉంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగి
రోడ్లు రైలు ట్రాక్ మీద కొండచెలు ఇరిగి పడతా ఉన్నాయి. మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఈ తూర్పు కనుమలు ప్రకృతి రమణీకి ఎట్లయితే పశ్చిమ కనుమలు ఉన్నాయో తూర్పు కనుమలు కూడా మనం అప్ టు ఈ 4 రాష్ట్రాలు విస్తరించింది కాబట్టి ఈ ప్రకృతిని ఇప్పుడు కాపాడుకొని ప్రకృతి విధ్వంసకరమైన ఈ యొక్క దక్షిణ ఒడిశాలో బాక్సైట్ గనులు ఉన్నాయి సార్. తర్వాత బాక్సైట్ గనులతో పాటు త్రవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ త్రవ్వకాలు జరిగిన తర్వాత ఏమవుతుంది, రోడ్లు కోసం విధ్వంసం చేస్తున్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇది జరుగుతుంది. ఇది మధ్య ఈ రోజున ప్రకృతి సమతుల్యం లేకపోబట్టి ఈ రోజున ఈ పరిస్థితి ఉంటే రేపు పరిస్థితి ఏంటనేది మనం ఆత్మపరిశీలన ప్రభుత్వాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీటితో పాటు గవర్నమెంట్స్ కూడా ఈ పాలసీస్ని ఏదైతే పర్యావరణానికి ఇబ్బంది కలిగే వన సంరక్షణ అనేది అవసరం, వైల్డ్ లైఫ్ యాక్ట్ తీసుకోవాలి. ఏదైనా సరే దీని ఆదాయం అంటే మన అడవుల్ని ఇచ్చేయటం కాదు. ఇలా చేయబట్టే కేరళలో కూడా సాక్షాత్ అక్కడ ఎంపీ చెప్తున్నాడు, అక్కడ గనుల వల్ల ఈ త్రవ్వకాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనేది. ఆ పరిస్థితి ఇప్పుడు ఒక రకంగా ఎగ్జాంపుల్గా ఒక ప్రమాద గంటగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువగా మనకే లిమిట్ ఉత్తరాంధ్రతో పాటు ఇవి ఉన్నాయి కాబట్టి అప్ టు తమిళనాడు వరకు ఉన్నాయి కాబట్టి మన ప్రకృతిని అంటే ఉత్తరాంధ్రలో ఉదాహరణకి అరకు లెక్క అక్కడ ఉన్నటువంటి బొజ్జనకొండ దగ్గర నుంచి ఆ కొండలన్నీ మనం లెక్క తీసుకుంటే అవును గోదావరి కృష్ణా జిల్లాల్లో బాగా పలసపడింది ఈ తూర్పు కనుమల శ్రేణి అనేటువంటిది పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి ఒక నివేదిక. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఫారెస్ట్ని దండకారణ్యం కావచ్చు, ఇటు కొండపల్లి ఫారెస్ట్ కావచ్చు, ఇటువైపు తలకోన కావచ్చు, నల్లమల కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కొండల్ని బేస్ చేసుకునే ఈ అడవులన్నీ కూడా డెవలప్ ఉంటాయి. అక్కడే సహజ నిక్షేపాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఇది తీస్తే ప్రకృతికి విఘాతం. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అలానే మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక మ్యాంగ్రూవ్స్ విషయంలో కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికైనా మనం మేల్కొనడానికి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా అవకాశం ఉంది, అందిపుచ్చుకోవాలా. 19 దాదాపుగా ఇక్కడ ఉన్నాయి సార్. ఈ కొండలపైన ఇక్కడ మీరన్న ఈ మనకి తూర్పు కనుమల్లో చూసుకుంటే ఒక సరస్సులు ఉన్నాయి కొండలపైన ఉన్న ఆ సరస్సుల్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ రోజుకైనా ఆ సరస్సు వల్ల ఏమవుతుందంటే కొండలు పలచబడి ఎటువంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు గ్రామాలు దాంట్లో కలిసిపోయే అవకాశం. దాన్ని ఆ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా చేసుకోవాలా. తర్వాత ఆదాయం పేరిట ఇటువంటి అడవుల్ని ఇది చేసుకుంటూ ఉంటే ఇటువంటి విధ్వంసకరమైన ఏదో ఎగ్జాంపుల్గా మనం తీసుకొని ఎక్కడికక్కడ త్రవ్వకాలు ఆపేసేయాలి. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు ఉత్తరాంధ్ర వరకు ఉన్న త్రవ్వకాలు ఆపేసేయాలి. లేకపోతే అరకు నుంచి మనం ఫ్రీక్వెంట్గా ఈ యొక్క కొండ చర్యలు ఇరిగి పడుతూ పదుల సంఖ్యలో చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికైనా రియలైజ్ అయితే కనుక ఇప్పుడు అవకాశం. వాయనాడు ఒక పాఠం చెప్పింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఇంతమంది చనిపోవడం, రాత్రికి రాత్రే ఊహించని ఉత్పాతం వచ్చి ఊరిపైన పడడం, ఇవన్నీ చూస్తే వాయనాడు ఒక హెచ్చరిక ఇచ్చిందని అనుకోవచ్చు. డెఫినెట్గా హెచ్చరికగా భావించాలి. భూగర్భ శాస్త్రవేత్తల్ని జాగ్రఫికల్గా 32,77,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది మన భౌగోళిక సరిహద్దులు. ఈ సరిహద్దులో మీరన్నట్టు కొండలు, కోనలు, ప్రకృతి రమణీయత మారిపోయిన ఈ కనుమలు ఉన్నప్పుడు వీటి మాటున ఏం జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అక్కడ జరిగిన ఎగ్జాంపుల్ ఇక్కడ మన పక్కన ఈ రాష్ట్రం మీద పడకుండా ఎక్కడికక్కడ జరిగే ఈ త్రవ్వకాలన్నీ కూడా ఆపేసేయాలండి. అడవులను మనం సంరక్షించుకోవాలా. ఈ సరస్సుని పైన అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటా ఈ కొండకి రక్షణ కల్పించాలి. ఈ కొండలకి ఇప్పుడు తిరుమల వెళ్తాం, పైన ఘాట్ సెక్షన్ చూడండి. తిరుమల కొండ కూడా ఈస్టర్న్ ఘాట్స్లో భాగమే. ఈ కొండలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి దీంట్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో ఈ ఏం జరుగుతుంది ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమల మధ్య ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు అప్ టు తమిళనాడు వరకు ఉన్న ఈ కొండలను ఏ విధంగా సంరక్షించుకోవాలా, వాయనాడులాగా ఈ పరిస్థితి రాకుండా ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది పశ్చిమ కనుమల్లో వచ్చినటువంటి ఒక అంశం, అది ఒక ఉత్పాతంగా మారి దేశం మొత్తానికి ఒక హెచ్చరికను చేసింది. అలానే తూర్పు కనుమల విషయంలో పశ్చిమ కనుమలతో పోలిస్తే తూర్పు కనుమలు చాలా వరకు పలచబడి ఉన్నాయనేటువంటి మాట జియాలజిస్టులు చెప్తున్నటువంటి మాట. పశ్చిమ కనుమల్లో కురిసినంత వర్షపాతం కూడా తూర్పు కనుమల్లో ప్రస్తుతం రావడం లేదంటే అక్కడ పర్యావరణ అసమతుల్యం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి పశ్చిమ కనుమలతో ఇప్పుడు జరిగినటువంటి ఉదంతాన్ని పోల్చి చూసినప్పుడు తూర్పు కనుమల్లో ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కనుక సరిగా చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి ఉత్పాతాలకైనా దారి తీయవచ్చు అనేటువంటి హెచ్చరికలు కూడా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.